నీకు వందనాలు ప్రభువా. ఈ యొక్క నైనా జూలై మాసపు అంతట్లోనైనా నువ్వు మాకు తోడుగా ఉన్నావు. భయంకరమైన నైనా వైరస్ నేను ప్రభా ఈ యొక్క ప్రపంచం అంతా కూడా మరి ఉంటున్నప్పుడు కూడా నైనా నీ యొక్క కృపను నువ్వు మాకు అనుగ్రహిస్తూ మమ్మల్ని నైనా నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక రీతిగా నైనా ఈరోజు సాయంకాలం చెప్పబడిన సాక్ష్యాన్ని బట్టి కూడా నైనా నీకే వందనాలు, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నా ప్రభువా, ఇదిగో నైనా నీ దాసుని నువ్వు ఎలా రక్షించావు, ఎలా నీ సేవ కొరకు నైనా నువ్వు పిలుచుకున్నావు, ఎలా నీ కొరకు సాక్షిగా నాయన ప్రభువా నిలబెట్టుకుని ఉన్నావు అన్న ఒక సంగతులు నైనా మరి ఒకసారి మేము వినడానికి నాయన నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ యొక్క సమయంలో నాయన ప్రభువా మరి ఈ యొక్క పాస్టల్ కేర్ కౌన్సిలింగ్ క్లాస్ నాయన ప్రభువా మేము ప్రారంభిస్తుండగా నీ యొక్క ఆత్మ అభిషేకము ప్రతి ఒక్కరికి నైనా దయచేయి. నీ యొక్క కృపను నేను అనుగ్రహించి ఈ క్లాస్ ద్వారా నీ నామాన్ని నేను మయంపరచుకోమని నైనా కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుస్తున్న దీవించమని, ఇంకా జాయిన్ కావాల్సిన వారు కూడా జాయిన్ కావడానికి తండ్రి నువ్వు సహాయం చేయమని, ప్రయాణంలో ఉన్న బిడ్డలతో కూడా నేను తోడుగా ఉండి క్షేమంగా నాయన ప్రభా వారి వారి యొక్క గృహాలకు చేర్చి నీ నామాన్ని మయంపరచుకోమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. yes brother. సార్ అది మన రీసెంట్ గా శ్యామ్ కిషోర్ గారి గురించి అడుగుతాను సార్. శ్యామ్ కిషోర్ గారు ఒక కరోనా వచ్చిన వాళ్ళ చర్చ్ మెంబర్ దగ్గరికి మాస్క్ లేకుండా వెళ్ళి ప్రేయర్ చేసి వచ్చాడు సార్. దాని గురించి క్రిస్టియన్ సర్కిల్స్ లో అనేకమైన అంటే డౌట్స్, అనేకమైన విశ్వాసం మీద ఇప్పుడు అందరు శ్యామ్ కిషోర్ లాగా చేయాలా, లేకపోతే శ్యామ్ కిషోర్ లాగా చేయకూడదా, శ్యామ్ కిషోర్ ఒక్కళ్ళే విశ్వాసులా లేదా మనందరం విశ్వాసం కాదా, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మా దగ్గర కూడా మేము చాలా దీని మీద డిబేట్ చేసి ఆర్గ్యుమెంట్స్ జరిగి దీన్ని బైబిల్ కాలేజ్లో అంటే మీలాంటి ప్రొఫెసర్స్ ఒక కంక్లూజన్ ఇస్తే బాగుంటుంది. మేము ఎన్నో డిబేట్స్ లేకపోతే ఎన్నో ఆర్గ్యుమెంట్స్ చేసినంత మాత్రాన సరిపోదు, కానీ దాన్ని ఫైనల్గా ఒక ఫైనాలిటీ ఇచ్చేవారు ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశం అదొకటి. అదేవిధంగా మన బైబిల్ కాలేజ్లో జయశేఖర్ సార్ మొన్న ఈ మధ్యనే కరోనా గురించి మనం అసలు ప్రార్థన చేయకూడదు, ఇది దేవుడు విడిచిపెట్టిన బాణం అని చెప్పారు. శ్యామ్ కిషోర్ లాంటి వాళ్ళు కరోనా వచ్చిన పేషెంట్ దగ్గరికి మాస్కులు పెట్టుకోకుండా పోయి ప్రార్థన చేసి విశ్వాసులు అంటే ఇట్లా మాస్కులు పెట్టుకోకుండా పోవాలి చేయాలి అనేది ఒకటి చూపించారు. మామూలుగా ట్విన్ సిటీస్లో ఈ మధ్య కాలంలో మనం చూస్తే అప్పుడే మనం చర్చెస్ ఓపెన్ చేయకూడదు, కరోనా ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉందని అందరు కలిసి సంఘాలు మూసేయాలని ప్రతి ఒక్క సంఘం ఒక నోటీస్ బోర్డు మీద వాళ్ళ సంఘాలు అప్పుడే ఓపెన్ చేయట్లేదని నోటీస్ బోర్డులలో పెట్టడం జరిగింది. అయితే వీటన్నిటి మీద రకరకాల స్పెక్యులేషన్స్ వస్తూ ఉన్నాయి సార్. కాబట్టి దీన్ని మనం ఇప్పుడు బైబిల్ కాలేజీలోనే దీనికి సరైన సమాధానం దొరుకుతుంది. బయట మేము ఎంత ఆర్గ్యూ చేసుకున్నా అది ఏం ఉపయోగం లేదు. కాబట్టి దీనికి మీరు ఒక కంక్లూజన్ ఇస్తే దాని ప్రకారం అసలు ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి ఇట్లాంటివి అనేది మేము ఒక అవగాహన రావడానికి ఉంటుంది, విశ్వాసం కాపాడుకునే విధంగా ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం భ్రష్టులైపోకుండా ఎవరెవరో ఏదేదో చేసి దాన్ని ఉన్న విశ్వాసుల్ని గందరగోళపరిచే విధంగా ఉంది. కాబట్టి దాని గందరగోళాన్ని పోగొట్టాలంటే మీలాంటి వారు ఒక కంక్లూజన్ ఇస్తే మాకు మేము ఇతరులకు చెప్తా ఉండాలి. సార్ మీరు అడిగినట్లుగా నేను ప్రశ్నతోటే స్టార్ట్ చేద్దాము అనేసి అన్నాను. ఒకటి ఈ శ్యామ్ కిషోర్ది అనేసరికి నిజంగా నిన్న ఎప్పుడైతే యూట్యూబ్ లో నేను మొన్న లైవ్ లో ప్రోగ్రామ్ చూడే లైవ్ లో వచ్చిందనేసి అన్నారు, కానీ ఎప్పుడైతే నిన్న యూట్యూబ్ లో చూసాను సార్ ఆడిబుల్ లేరు, మీ ఆడియో చిన్న వినిపిస్తుంది సార్ కొంచెం. ఇప్పుడు ఇప్పుడు ఓకే ఓకే. సో నిన్న ఒక యూట్యూబ్ లో నేను ఎవరో నాకు లింక్ పంపించినప్పుడు చూశాను. చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే ఆయన చేసింది ఏదైతే ఉందో అది ఒక సరి అయినది కాదు అని నాకు కూడా అనిపించింది. సరి అయినది కాదు. ఎందుకు అనంటే ఇది కేవలం ఒక కంట్రీ ఇష్యూ కాదు, లేదా స్టేట్ ఇష్యూ కాదు, ఇట్స్ వరల్డ్ వైడ్ ఇష్యూ. కాబట్టి సో వరల్డ్ వైడ్ ఇష్యూలో
ఆఫ్ కోర్స్ ఆయన గట్స్ ని మెచ్చుకోవచ్చు, గట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెచ్చుకోవచ్చు, కానీ దానికి వచ్చే ఒక పరిణామము అది అందరి క్రైస్తవుల మీద ప్రభావం చూపిస్తుంది. సో అది ఒక క్రిస్టియన్డమ్ కి అదొక మచ్చగానే నాకు భావిస్తుంది. సో అందుకనే డూయింగ్ అబౌట్ ఇట్ అంటే అఫ్ కోర్స్ ఆయన ఒక ఫేత్ లెవెల్ ని, ఆయన యొక్క దాన్ని బట్టి మనము అభినందించవచ్చు, కానీ చేసింది మాత్రము ఇట్స్ నాట్ రైట్ థింగ్. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఆయన కంటే గొప్ప గొప్ప కార్యాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు లైక్ టీబీ జోషువా ఉన్నాడు, లేదా లైక్ దేర్ ఆర్ సో మెనీ పీపుల్. ఐ మీన్ లైక్ షెపర్డ్ బుష్రీ ఉన్నాడు. సో అలా చాలా మంది ఉన్నారు, అండ్ వేర్ ఎవ్రీబడి ఇస్ క్వైట్. సో వాళ్ళు చేస్తలేరు అని చెప్పి ఈయన చేయడం కూడా తప్పు అని కూడా మనం అంటలేం, కానీ ఇట్స్ వాట్ యూ హావ్ డన్. ఇట్స్ ఎందుకంటే అపవాదికి చోటీయకుడి అని బైబిల్లో చెప్తుందని మనకి. పౌలు అన్నట్టుగా డోంట్ గివ్ ప్లేస్ టు సాటన్. సో ఇట్స్ అబౌట్ ఒక అఫ్ కోర్స్ మనము బెల్లంపల్లి ప్రవీణ్ ని కూడా చూస్తా ఉన్నాం. ఆయనది ఒక సపరేట్ గా ఒక అవర్ పెట్టేసి కరోనా పేషెంట్స్ కొరకు ఫేస్బుక్ లో కానీ లైవ్ గా ప్రేయర్స్ చేస్తా ఉన్నాడు. బట్ వేరేస్ ఇక్కడ ఈయన డైరెక్ట్ గా వెళ్ళిపోవడం అన్నది మనము అది ఎంతవరకు న్యాయము అన్నది, కానీ ఒక బైబిల్ కాలేజ్ పరంగా చెప్తే వాట్ యూ హావ్ డన్ ఇట్స్ రాంగ్. వాట్ యూ హావ్ డన్ ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. అది ఎందుకంటే అది క్రిస్టియన్ ఫెయిత్, క్రిస్టియన్ కి అది ఎఫెక్ట్ గా వస్తుంది. అయినప్పుడు కూడా లైక్ దేవుడు ఆయనను కాపాడిండు అనేసరి కూడా మనము ఏమి ఆశ్చర్యపోవాల్సిన ఒక విషయము లేదు. కానీ ఇట్స్ బికెమ్ ఏ నేషనల్ వైడ్ ఇష్యూగా కూడా మనము చూస్తా ఉన్నాం, అది కాంట్రోవర్సెస్ గా అన్నది. సో అదే ఒకటి నేను చెప్పేది ఏంటంటే, సో వాట్ యూ హావ్ డన్ ఇట్స్ రాంగ్. ఇట్స్ మనం కూడా అలా చెయ్యాలి అని అంటే ఇట్స్ అగైన్ ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ది ఫేత్ ఇష్యూ. మనము ప్రేయర్ చేస్తున్నామా అంటే చేస్తున్నాం, కానీ డైరెక్ట్ గా ఇప్పుడు లైక్ చాలా మంది గ్రూప్స్ లలో కానీ చర్చ్ మెంబర్స్ కానీ దే గాట్ దిస్ కరోనా. అంత మాత్రాన మనం పోయి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తే కానీ దే షేర్ ఫోన్ల ద్వారా చేస్తా ఉన్నాం. మా చర్చ్ మెంబర్స్ కూడా వచ్చింది, వాళ్ళ గురించి కూడా ప్రేయర్ చేయడం అనేది జరుగుతూ ఉన్నది. అండ్ వేర్ లాస్ట్ వీక్ అంతా కూడా నాదేదో సస్పెక్టెడ్ గా ఉండే, సో ఐ హ్యావ్ టు షేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ ప్రేయింగ్ ఆఫ్ ద థింగ్. సో అలా ఉన్నాయి, కానీ డైరెక్ట్ గా అన్నది మాత్రము ఇట్స్ నాట్ ద రైట్ థింగ్ దట్ వీ కెన్ డూ ఆఫ్ ఇట్. ఓకే, కానీ చాలా మంది సేవకులు అంటే ఆయన చేయకముందుకు సవాల్ చేసినందుకు ఆయన అట్లా రోషంతో దిగిండని నేను అనుకుంటా సార్. చాలా మంది సేవకులు దేవుని సేవలో నన్ను ఎవరు ఏమో అన్నారు కాదు, లైక్ రోషం అన్నప్పుడే ఎలైజాని మనం గుర్తు చేసుకుంటాం. ఎలైజా బాలు ప్రవక్తల దగ్గర మనం చూస్తా ఉన్నాం. సో అక్కడ రోషము దేవుని కొరకు ఉండొచ్చు, కానీ నా మట్టుకు నన్ను ఎవరో అంటా ఉన్నారు, నన్ను ఛాలెంజ్ చేస్తా ఉన్నారు అనే దగ్గరకు రావడం మాత్రం సరైనది కాదు. సార్ ఇప్పుడు can't we say that it was God's spirit, the Holy Spirit, that asked him to go and pray? Because he usually says that what the Spirit is telling me, I am doing that thing, I am telling you, Ani. He usually says that it is the Spirit that is leading me, it is the Spirit that is moving me forward, Ani. Brother Shyam Kishore does say very often. So can't we say that it is the Holy Spirit which might have guided him to telling that go and pray for him? Being a physical man, he must have felt afraid that if I go, I might contract that virus. But when the Holy Spirit would have said to him that, no, you go forward, I am with you. Why? When I am with you, why are you fearing? Go and pray for all these people. Can't we say that, sir? నేను అందుకే అంటున్నా కదా అనిల్, it's like there are so many people are there. Why the Spirit does not lead them? Why the Spirit does not lead them? Just why him? ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను. Out of so many disciples, Jesus did select only 12 guys, sir. Like that, Holy Spirit might have asked him to go and pray. Because he is in the limelight, we know that
he's going and praying. But there are so many other pastors who are going and praying. అంటే మీరు కూడా వెళ్ళి ప్రేయర్ చేశారు కదా సార్ కొందరు. అదే You have చెప్తున్నా prayed. కదా. సో అందుకని నేను చెప్తున్నా కదా, ఇట్స్ ఇష్యూగా అన్నది కాదు. ఇట్స్ నాట్ ద ఇష్యూ దట్ వి సీ. నిన్న ఈవినింగ్ TV9 లో కూడా వచ్చింది సార్. అంటే కరోనా కేటుగాళ్ళని ఏదో ఒక క్యాప్షన్ తో హఫీజ్పేట్ లో కూడా ఒక అంటే ముస్లిం క్యాండిడేట్ ఏదో నిమ్మకాయ ఇస్తే కరోనా పోతుందని ఆయన తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆ టైంలో అంటే టీవీలో స్క్రోల్ అవుతా ఉన్నది ఆ కరోనా బాబా అని. దాని తర్వాత ఆ శ్యామ్ కిషోర్ గారి పిక్చర్ కూడా. అంటే ఆ ప్రోగ్రామ్ ఎలా జరిగిందో ఏం చేసిందో చూడలేదు కానీ అది నిన్న ఈవినింగ్ 4:30కు ఎప్పుడో TV9 లో వచ్చింది సార్. That person of other faith, he was collecting money, whereas the person from our faith, he was voluntary, so voluntary service. It's okay. Ronald Wesley, in Bible College point of view, he has already expressed it. That's it. Okay, don't waste our time. Let you will continue the subject. Thank you, sir. Okay. So we come to the spirit of council గా మనం చూస్తా ఉన్నాం. లాస్ట్ వీక్ వచ్చేసరికి we just started about spirit of వాల్యూమ్ పెంచుతారా? ఓకే, లాస్ట్ వీక్ స్పిరిట్ ఆఫ్ కౌన్సిల్ గురించి మనము రాసుకొని ఉన్నాం లేదా నేర్చుకొని ఉన్నాం. సో విచ్ ఇస్ టు సే అబౌట్ ఫస్ట్ థింగ్ వచ్చేసి నిన్న అంటే లాస్ట్ వీక్ వీ హావ్ లెర్న్డ్ అబౌట్ ఇట్ వాట్ ఈస్ గాడ్స్ కౌన్సిల్. సో వాట్ ఈస్ గాడ్స్ కౌన్సిలింగ్ అని చెప్పేసి లాస్ట్ వీక్ మనము నేర్చుకొని ఉన్నాం. సో గాడ్స్ కౌన్సిలింగ్ ఈజ్ అబౌట్ 3 విషయాలు మనము నేర్చుకొని ఉన్నాం. 3 విషయాలు ఏందా? 3 విషయాలు అంటే ఫస్ట్ థింగ్ దట్ we have learned it, God's counsel is okay, so it is not about that will not soothe the flesh, and second వచ్చేసి okay, it is a counsel that will go to the source of the problem and deal with the source of it. And the third వచ్చేసి we have seen about it's a true healing counseling గా మనము చూస్తా ఉన్నాం. And then we have seen about the benefits of God's counseling. 3 benefits ని మనము రాసుకొని ఉన్నాం. What are the? Number 1, it will strengthen you. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మనలను బలపరుస్తాయి. దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది. ఎందుకంటే బాధలలో నాకు నెమ్మదిని కలగజేస్తుందని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తా ఉన్నాం. సో ఇట్ ఆల్వేస్ స్ట్రెంగ్థెన్స్. అండ్ సెకండ్ థింగ్ దట్ we have written is about it will answer your problem, but you cannot give that counsel without understanding of God's word. So God's counsel అన్నది మన యొక్క ప్రాబ్లమ్స్ కి ఆన్సర్ ఇస్తుందని చెప్పేసి మనము చూసుకొని ఉన్నాం. అండ్ దెన్ we have seen about third one వచ్చేసి it sets men free. ఫ్రీగా అన్నదాన్ని మనము చూసుకొని ఉన్నాం. Outside the counsel this work, and no counsel by its own private interpretation will either work. It has to be by the spirit of counsel to set men free అన్నదాన్ని మనము చూసుకొని ఉన్నాం. Then after that we have written about 17 points ని మనము రాసుకొని ఉన్నాం. 17 points ని రాసుకొని ఉన్నాం. And today we are going to discuss about those 17 points. ఈ 17 పాయింట్లు ఏవైతే ఉన్నాయో దాని గురించి మనము డిస్కస్ చేయబోతున్నాం. We are going to discuss about those 17 points ఏవైతే ఉన్నాయో. Number 1, it's coming to the point of మనం రాసుకున్న ఫస్ట్ పాయింట్ ఏందని? What is the first point that we have written? It's we wrote about what counsel of God should be based on the written word of God. Counsel of God should be based upon the written word of God. Page number
101 పేజ్ నంబర్ 101 మీద నుండి మనము రాసుకొని ఉన్నాం. when we come into the page number 101 101వ పేజ్ లోకి మనం వచ్చినప్పుడు అక్కడ we see about okay, it's coming to the point of 101. So coming into this Isaiah chapter 9 verse 6, Isaiah 9:6 లో మనము చదువుకున్నప్పుడు అక్కడ సెలవిస్తున్న ఒక మాట, Isaiah chapter 9 verse 6, what it says that for unto us a child is born, unto us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Prince, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. So look at the capitalized Counselor. It means it's a noun, it's a name. His name is Counselor, that is his name. It's not my name, he is the Counselor. So యేసుక్రీస్తు గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ఇక్కడ ఎవరి గురించి ప్రస్తావిస్తుంది, ఎవరి గురించి మాట్లాడుతుంది అని అంటే, ఇట్స్ వెరీ క్లియర్లీ ద బైబిల్ ఇస్ సేయింగ్ టు us, ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నట్లుగా మనకందరు కూడా తెలుసు. ఎందుకంటే Isaiah chapter 9 verse 6, it is Isaiah chapter 9 verse 6 is talking about Jesus Christ and the responsibility that is laid upon his shoulders. యేసుక్రీస్తు యొక్క భుజాల పైన ఆయనకు అప్పగింపబడిన ఒక పనిని లేదా బాధ్యతను మనము అక్కడ చదువుకుంటా ఉన్నాం. సో అందుకనే when we come into the second paragraph of it, it says that when the spirit of counsel is upon you, there's prophecy in your heart, because the spirit of prophecy is the confirmation of the testimony that Christ is in you. When you say the Lord has said to me and he has not said it, you are a liar. I don't want to be a liar. I don't care about people's opinions. When they come to me for counsel, I want it is written. I don't care how many degrees a person has behind his name. I don't care how many degrees they have obtained in this world. That does not make them smart enough to counsel. The simplest one of us can be wise in counsel if we will go to the counselor. Go to him and tell the counselor, speak through you. When we speak by the Spirit of the Lord, that's the true counsel. When we speak by the flesh of man, it's the counsel of men. So it's coming to the point of mana yokka counseling annadi adi deni meeda ఆధారం చేసుకొని ఉండాలి అంటే it's about coming to the point of the written word of God. So it's always coming to the point of the written word of God. మనము ఏది ఆధారం ఉన్నాను కూడా మనకు కావాల్సింది ఓకే, ఇట్స్ అబౌట్ ది రిటన్ వర్డ్ ఆఫ్ గాడ్. రాయబడిన దేవుని యొక్క వాక్యముగా మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము గురించిన సంగతులను గురించి ఇక్కడ మనకు తెలియజేస్తున్నట్లుగా మనము చూస్తాం. సో అందుకనే ఇట్స్ ద కౌన్సిలింగ్ దట్ we do. It is not about man's opinion. ఓకే, నా ఆలోచన, నా తలంపు, నా ఊహ, నేను అన్నది కాకుండా it is important that is it a biblical thing or not. ఓకే, ఇది వాక్యానుసారమైనదా కాదా అన్న దానిని మనము గమనించవలసిన ఒక విషయంగా మనము చూస్తా ఉన్నాం. ఎందుకు అనంటే బికాస్ బైబిల్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అవర్ ఫైనల్ అథారిటీగా. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన మాట్లాడినప్పుడు, ఆయన సెలవిచ్చినప్పుడు అంతా కూడా it is always that you have focused on the written word of God. Jesus Christ always he have spoken and he have said it is the written word of God గా మనము చూస్తాం. అందుకనే it is saying about it's not మనము సొంతగా మనం చెప్పినట్లయితే, మన సొంత ఆలోచనలు, మన సొంత మాటలు, మన సొంత సంగతులు మనం సెలవిచ్చినట్లయితే మనము దేవుని ఎదుట మనము అబద్ధికులముగా అన్నది దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. సో దట్స్ వాట్ the point it says that
It is not what is my opinion. It is not what about my thinking. Okay, it is not about my thinking, but it is all about, it's all about okay, God's word ga nenu last week nenu meeto annattuga, it's about the final authority. The final authority for us, it's the written word of God. If the Bible says and we accept, దేవుని వాక్యం దాన్ని చెప్తే మనం దాన్ని అంగీకరిస్తాం. దేవుని వాక్యము దాన్ని అంగీకరించకపోతే మనము కూడా ఆ యొక్క విషయాన్ని అంగీకరించుకోలేము. So that's what, the very first thing it says that the counsel of God should be based on the written word of God. It's it should be in the written word of God ga చూస్తాను. మళ్ళీ కింది పారాగ్రాఫ్ వచ్చినప్పుడు is it okay, is not it a lot easier to let somebody else do the work, not by might nor by power, not by might nor by power, but by my spirit, says the Lord. Zechariah chapter 4 verse 6, it says that శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీన్ని చేతును. ఇది శక్తి చేత కాదు. జకరయా 4వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తున్న ఒక మాట, శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని యొక్క ఆత్మ ద్వారా. సో దేవుని యొక్క వాక్యము కూడా, అది దేవుని యొక్క వాక్యము కూడా మరి దేవుడు తన యొక్క 40 మంది రాసిన వాళ్ళు కూడా మనుషుని యొక్క ఊహను బట్టి, మానవుని యొక్క తలంపును బట్టి ఈ మాటలు రాయలేదు. కానీ మనుషుని యొక్క తలంపును బట్టి, మనుషుని యొక్క ఊహను బట్టి ఈ సంగతులు రాయలేదు. కానీ దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు ప్రేరేపింపబడి, దేవుని యొక్క ఆత్మ చేత నడిపింపబడి అని చెప్పేసి మనము 2 పేతురు మొదటి అధ్యాయం 20వ వచనము 21వ వచనము దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది. 2 Peter chapter 1 20 and 21 the Bible says to us, దేవుని యొక్క వాక్యం అంతా అంటుంది. ఎందుకంటే తన ఒక మనుషుని యొక్క ఊహను బట్టి ప్రవచనము కలగలేదు, కానీ పరిశుద్ధాత్మ చేత వారు నింపబడి, వారు నడిపింపబడి రాయబడినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నది. So that's what I found the resting place in Jesus Christ. I don't have to struggle with counseling people anymore. As a young minister, I try to answer everybody and give everybody what they really wanted to hear. I repented and got rid of that thing long ago. When people come to me to know my answer, I'll say, it is right here, it is written. So ఇక్కడ ఈ యొక్క ఆథర్ కూడా ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చేది ఏంటంటే, it's about, for me it is a written word of God. For me it is a written word of God. So that's what, they don't want that. They want some fleshly answer to make them feel good for a while. They have the wrong person, because I am not giving out fleshly answers anymore. So it's coming to the point, and it says that God's counseling another, it should be based on the written word of God. Okay, the second point manam raskunnadi, the second point that we wrote is about God's counsel must be obtained. God's counsel must be obtained by sitting in God's presence. God's counsel must be obtained by sitting in God's presence. So దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని మనము దేవుని యొక్క సంగతులను మనము పొందుకోవడముగా, మనము పేజ్ నెంబర్ 102 నుండి 104 వరకు 102 నుండి 104 వరకు మనము చదువుకున్నప్పుడు, there it is coming to the point of it's about God's counsel must be obtained by sitting in God's presence గా మనము చూస్తాం. దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని ఉండడముగా. ఎందుకంటే ఇక్కడ మనము చదువుకున్నప్పుడు కమింగ్ టు ద పేజ్ నెంబర్ 102 లో మనము చూసుకున్నప్పుడు,
there, it is coming to the point of, there it is coming to the point of, okay, so where Moses గురించిన సంగతులు రాయబడినట్లుగా మనము చూస్తా ఉన్నాం. When we come into this page number 102, page number 102 కి మనం వచ్చినప్పుడు, it's coming to the point, and it says that Moses was directed of God to pick another man and let the Spirit of the Lord come from him unto that individual. But he said, I want to do something. Moses, I want you to take Joshua before I give him charge of being a leader of any kind into the presence of the Lord, into the priest's realm. I want the priest there to find counsel for him. The basic thing any leader has to have is the ability to give counsel. Okay, the basic thing ఒక నాయకునిగా ఉండాలి అన్నప్పుడు, okay, సలహా, it's the Bible coming to the point, and it says that he should be a leader, should be a person who could able to give the counsel ఇచ్చేవానిగా ఉండాలి అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. It's coming to the point of, and it says that coming to the point of salaha. Okay, so Moses, page number 102, it says that Moses was directed of God to pick another man and to let the Spirit of the Lord come from him unto that individual. But he said, I want to do something, Moses. I want you to take Joshua before I give him charge of being a leader of any kind into the presence of the Lord, into the priest's realm. I want the priest there to find counsel for him. The basic thing any leader has to have is the ability to give counsel. Ability to give counsel. Did you know that about 95% of all problems can be solved by true counsel? In Revelation chapter 3 verse 18, in Revelation chapter 3 verse 18, Jesus says, I counsel thee. Revelation chapter 3 verse 18, where we read, I counsel thee. So the Bible says that I counsel thee. So that's the reason it's coming to the point of, it's coming that when a problem is there, when a difficulty is there, and it is always needed, it's always needed that a leader has to give the counsel గా మనము చూస్తాం. ఒక నాయకుడు న్యాయ సలహాదారుగా ఉండాలి అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. అతడు దేవుని యొక్క వాక్యంలో ఉన్న విషయాలు, దేవుని వాక్యంలో ఉన్న యొక్క సంగతులు ఈ యొక్క ప్రజలకు తెలియజెప్పేవారుగా మనము చూస్తున్నాం. సో అందుకని it's the example that we see about Paul is giving the counsel to the Corinthian church. మనం ఎప్పుడైతే ఇక్కడ కింద చదువుకున్నాం, there are lot of people today who are Christians who say, I don't need the body, I don't need you, I don't need God, I don't need the Bible, and I don't need the prayer meetings. Brother, they are blind, naked, and wretched. Because the Bible says we need eyes to see, don't we? Paul speaks the same words in Ephesians chapter 1, 16 నుండి 18 వరకు పౌలు అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 16వ వచనం నుండి 18వ వచనంలో చదువుకున్నప్పుడు, when he tells them, I pray for you always that you have the spirit of wisdom and revelation working in you, having the eyes of your understanding enlightened. They had a church at Corinth who thought they had everything. They could speak in tongues, they could prophesy, they could work miracles, signs and wonders were all around them, and Paul said, you ought to begin to mourn and not be puffed up, for there is one among you that you have allowed to remain, that wants his father's wife. I am going to give him
over to Satan, that the flesh can be destroyed, that his soul can be saved. Okay, so it's coming to the point. Our counsel is not to please the flesh. Our counsel is to make men right with God, so they can live eternally with Christ and live at peace in this present world. Okay, so మనం ఇచ్చే ఒక సలహా అది ఎలా ఉండాలండి? అందుకని ఇక్కడ our counsel is not to please the flesh. Our counsel is not to please the flesh. మానవుని సంతోషపరచడానికి, మానవుని ఓకే అతనిని మనము సాటిస్ఫై చేయాలి అన్నది కాదు. But it's coming to the point of it's our counsel is to make men right with God. Our counsel is to make right with God. అందుకనే మనము మొన్న కూడా ఇట్స్ లైక్ మనం మాట్లాడుతూ మనం అన్నాం, ప్రసంగము అన్నది it has to go into the 3 dimensions గా, 3 కోణాలలో వెళ్ళాలి అన్న దానిని మనము చూసుకొని ఉన్నాం. So it is about coming to the okay, what are the 3 dimensions that we see? It is to the reprove, rebuke and exalt. ప్రసంగంలో ఏముండాలండి? రిప్రూవ్ ఉండాలి, రిబ్యూక్ ఉండాలి, ఎగ్జాల్ట్ ఉండాలి. గద్దించేదిగా, బుద్ధి చెప్పేదిగా. గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరి చేయాలి అన్నదిగా మనము చూస్తున్నాం. సో అందుకనే ఇట్ ఈస్ హ్యాస్ టు కమ్ టు ద పాయింట్ ఆఫ్ వేర్ ఇట్స్ అబౌట్ రిప్రూవ్ వచ్చేసి ఇంటలెక్చువల్ గా మనం చూస్తున్నాం అబౌట్ యువర్ థింకింగ్. అండ్ దెన్ we come to the point of rebuke. It is about your emotions కి మనము చూస్తా ఉన్నాం. And then exalt వచ్చేసి it is coming to the point of the will power కి మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే 3 areas కి మన మెసేజ్ అన్నది ఇది కంపల్సరీగా 3 areas లో అటాక్. ఇంకా చెప్పాలి అంటే యోహాను సువార్త 12వ అధ్యాయం ప్రకారంగా మన ప్రసంగం అన్నది ఇట్ షుడ్ గో టు ది హెడ్, హార్ట్, హ్యాండ్. Head again it goes to the mind, intellectual. Heart it goes to the emotion, and hand it goes to the volition. hand గా మనము చూస్తున్నాం. ఎప్పుడైతే మనము యోహాను సువార్త 12వ అధ్యాయాన్ని మనం చదువుకుంటామో దేవుని వాక్యము 40వ వచనం, యోహాను సువార్త 40వ అధ్యాయము 12వ అధ్యాయము 40వ వచనం. He has blinded their eyes and hardened their hearts, lest they should see with their eyes, lest they should understand with their hearts and turn, so that I heal them. So that I heal them. So that I heal them, the Bible is saying. So దేవుని యొక్క వాక్యం సెలవుస్తున్న, he has blinded their eyes and hardened their hearts, lest they should see with their eyes, lest they should understand with their hearts and turn, so that I should heal them. So where we see about hearts is there, heart, and then we come to the point of it's coming to the point, and it says that దేవుని యొక్క వాక్యము it has to come to the heart and hand and head గా మనము చూస్తా ఉన్నాం. So eyes is connected to head. Okay, it's about head, and where it says, so అందుకని it says about our preaching or our counsel, always it has to come to the point of where exalting or okay, reproof, rebuke, exalt. Reproof, rebuke, exalt గా మనం చూస్తే, ఎందుకంటే ఇక్కడ పౌలు కూడా రాస్తూ పేజ్ నెంబర్ 102లో పౌలు కూడా రాస్తూ, so they had a
because our counsel is not to please the flesh. Our counsel is not to please the flesh. Our counsel is to make men right with the God. So now our counsel is to make a man right with God. దేవునితో సరి చేయాలి, దేవునితో సమాధాన పరచబడి ఉండాలి. సో అందుకని so they can live eternally with Christ and live at him. Okay, so it's coming to the point of it says that our counsel is to make men right with God so they can live eternally with Christ and live at peace in this present world. ఎందుకంటే మన హృదయంలో ఏం రాజ్యం ఏలాలండి? మన హృదయంలో ఏం రాజ్యం ఏలాలి? What should reign our hearts? వాక్యం సార్, వర్డ్. ఓకే సరే, మనము మొదటి తెస్సలోనిక ఓకే, సో 3వ అధ్యాయం కదా, 3వ అధ్యాయమైన ఓకే. సో మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయము So we come to the point and we see about what should reign our hearts. It's coming to the point. So what should reign our hearts? So మొదటి తెస్సలోనిక 3వ అధ్యాయంలో మనము చదువుకున్నప్పుడు the Bible is saying about it's about the peace of Christ. The peace of Christ should reign our hearts. The Bible is saying to us, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయమును కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం అండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడి. ఓకే, ఏం మన హృదయాన్ని ఏం ఏలాలి? సో it's about the Bible says, and let the peace of God rule in your hearts, to which also you were called in one body, and be thankful. So the Bible says that now what should reign our hearts? What should reign our hearts? What should reign our hearts? Peace. Peace. Okay, so how we get the peace? How we get the peace? God, by reading the word. Okay, by reading the God's word. Okay, ఇంకా praying. Yeah, అది అబ్సల్యూట్ గా మనం చూస్తాం. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము 7వ వచనం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండు. ఓకే, అప్పుడు అని ఉన్నది. ఎప్పుడు? ప్రతి విషయంలో ప్రార్థన చేత విజ్ఞాపనం. ఓకే, ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపన చేత, ప్రతి విషయము ప్రార్థన విజ్ఞాపన చేత అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నారు. సో ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అప్పుడు మళ్ళీ రెండోది ఎప్పుడు దేవుని యొక్క సమాధానము కృతజ్ఞతాపూర్వకంగా.
థ్యాంక్ఫుల్ హార్ట్. ఓకే, ఎప్పుడు? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు. ఒకటి దేని గురించి చింతించకుండా, రెండోది ప్రార్థన అన్నది మనం చూసుకున్నాము. మూడోది ఏంది? థ్యాంక్స్ గివింగ్. ఓకే, థ్యాంక్స్ గివింగ్. ఓకే, 8వ వచనం 9వ వచనం కూడా ఒకసారి చదవండి. ఫిలిప్పీ 4:8-9. పెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టు ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండెను. ఓకే, అప్పుడు మళ్ళీ చూడండి, ఎప్పుడు ఏవి యోగ్యమైనవో, ఏవి మెప్పైనవో, సో వాటిపైన మనసును మనము పెట్టుకున్నప్పుడు అని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. అంటే చూడండి, దేవుని క్రీస్తు యొక్క సమాధానము మన హృదయంలో ఏలాలి అని అంటే చింతపడొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. క్రీస్తు యొక్క సమాధానము మన హృదయంలో ఏలబడాలి అని అంటే మన ప్రతి విన్నపములు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా మళ్ళీ మనము చూస్తా ఉన్నాము. వేటిని మాన్యమైనవో వాటి మీద మనము మనసును పెట్టుకోవాలి అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. తర్వాత ఒక సేవకుని యొక్క విషయాలను, సో ఎందుకంటే 9వ వచనంలో మళ్ళీ ఒకసారి చదవండి. 9వ వచనంలో పౌలు ఆయన రాస్తూ సెలవిస్తున్న మాట, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఓకే, మీరు ఏవైతే నా యందు వింటిరో, చూచితిరో, పొందుకుంటారో అట్టి వాటిని చెయ్యుడు. చేస్తే ఏమైతుంది? సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఓకే, సమాధానకర్త దేవుడు మీకు తోడై యుండును అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్నట్లుగా మనము చూస్తాను. సో దేవుని సమాధానం అనగా అంటే మన హృదయంలో ఏమి రాజ్యం ఏలాలి, ఎవరు రాజ్యం ఏలాలి అని అంటే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో రాజ్యము ఏలాలి. అయితే క్రీస్తు యొక్క సమాధానము మన హృదయంలో రాజ్యము ఏలాలి అని అంటే దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తున్న ఒక మాట, మనతో అంటున్న ఒక మాట, చింతించొద్దు, ప్రార్థన చేయాలి, మన కొన్ని వాటిని ధ్యానించాలి. తర్వాత మనకంటే ముందుగా సేవలు ఉన్న వారు మనకు మాదిరికరంగా నియమించిన ఒక సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము గైకొని వాటిని అనుసరించి నడుచుకున్నప్పుడు దేవుని యొక్క సమాధానం. కానీ ఇక్కడ పాయింట్ మనము బుక్ లో మనం చూసుకున్నప్పుడు వచ్చిన ఒక పాయింట్ పేజ్ నెంబర్ 102లో మనకు సెలవిస్తున్న ఒక మాట ఏంటి అంటే, అవర్ కౌన్సిల్ ఈస్ నాట్ టు ప్లీజ్ ద ఫ్లెష్, అవర్ కౌన్సిల్ ఈస్ టు మేక్ మెన్ రైట్ విత్ గాడ్ సో దే కెన్ లీవ్ ఎటర్నల్లీ విత్ క్రైస్ట్ అండ్ లీవ్ ఎట్ పీస్ ఇన్ దిస్ ప్రెసెంట్ వరల్డ్. ఓకే, సో ద బైబిల్ ఈస్ సేయింగ్ టు అస్, దేవుని యొక్క వాక్యము లేదా ఈ యొక్క పాయింట్ మనకు సెలవిస్తున్న ఒక పాయింట్ ఏంటి అంటే, ఇట్ ఈస్ అవర్ కౌన్సిల్ ఇస్ టు మేక్ మెన్ రైట్ విత్ గాడ్. సో దేవునితో సరి చెయ్యాలి. సో వెన్ యు ఆర్ మేడ్ అ రైట్ విత్ గాడ్, దేవునితో సరి చేయబడినప్పుడు ఎందుకు దేవునితో సరి చెయ్యాలి, ఎందుకు మనము దేవునితో ఒక వ్యక్తిని మనము సరి చెయ్యాలి అని అంటే, ఇట్ సేస్ అబౌట్ ఫర్ ద టూ రిజల్ట్స్ ఏంటది? సో దే కెన్ లీవ్ ఎటర్నల్లీ with Christ. So they can live eternally with Christ. So when we make our counsel is to make man right with God. Why? So that they can live eternally with Christ. So living with Christ eternally is very important thing. And the second, and live at peace in this present world. Okay, live in this present world peace ga manamu chusta unnam. So that's what it's coming to the point of, if the Lord said, I counsel thee to buy of me, then I am going to say, I counsel thee to look to the Lord and not to man for whatever is wrong in your life. He won't tell you any different than
he tells another person because he does not care. He does not care what your position in life is. He does not care if you know the president of, he does not impress. He made the president of the United States. The creator is always greater than the creation. And that we all knew it. So the point here that it says that God's counsel should come to us. దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క విషయాలు మనము, okay, that's what it has to come when we are sitting in his presence. So అందుకని పేజ్ నెంబర్ 103 లో, I would rather know the Lord than any other person I could mention. I would rather know him and walk in his true counsel. When I am wrong, he will always tell me the truth. He will not lie to me. When I am in error, he does not tell me, "Is all right, son, just continue on it." He tells me, "I love you, you are wrong." So it's దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సరి చేయడానికే దేవుడు ప్రయత్నము చేస్తా ఉంటాడు. బికాస్ ఈజ్ అ లవింగ్ గాడ్. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. అండ్ మనల్ని ప్రేమిస్తున్న దానికి రుజువు ఏందండి? What is the proof? What is the proof that God is loving us? What is the proof? ప్రాణం పెట్టింది. ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత మనము జీవించున్నాం, ఇంకా రక్షణలో ఉన్నాం. అంటే ఇప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నదానికి రుజువు ఏందని? ఇప్పుడు రక్షణ పొందుకున్న తర్వాత కాపుదల, పోషణ, ఆదరణ, ఇంకా ఇప్పుడు రుజువు దేవుడు ప్రేమిస్తున్నాడు అన్నదానికి. ప్రార్థన వింటున్నారు సార్. ఇంకా సరే, హెబ్రీ 12:5-6. హెబ్రీ 12:5-6. సరే, థర్డ్ పాయింట్ లేదు, రెండోదే. మరియు నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. సో ఓకే, సో దేని వాక్యం ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రూఫ్ దట్ గాడ్ ఈస్ లవింగ్ మీ? శిక్షిస్తున్నాడు. ఓకే, ప్రార్థన ఆలకించడం కాదు, కాపుదల కాదు, భద్రత కాదు. అంటే when we are wrong, then God corrects us. That's what when we are sick and coach, when we are sick, then that time we have to understand that God is loving me and where he is correcting me. So దేవుడు నన్ను సరి చేస్తా ఉన్నాడు. అందుకని ఆయన యొక్క గద్దింపును నీవు తృణీకరించు. ప్రతి సిక్నెస్ కి అట్లా మనం తీసుకోవచ్చా? కాదు కదా. ప్రతి సిక్నెస్ అంటే ఇట్స్ అగైన్ టు సే, అంటే దాని రిజల్ట్స్ కూడా మనం కింద చూస్తా ఉన్నాం 10:11 లో, చాప్టర్ 12 వర్స్ 10:11 లో మనము దాని యొక్క రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. అంటే ఇట్ విల్ బి ఎ సివియర్ సిచ్యువేషన్. It will be very painful. It will be very suffering. కానీ దాని యొక్క రిజల్ట్ వచ్చేసి వేరుగా అన్న దాన్ని మనము చూస్తాం. అందుకనే the present it's that God is loving me. దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అందుకనే when we are of course consequence of sin is different. పాపంలోకి వచ్చే ఒక పరిణామం అన్నది వేరుగా మనము చూస్తున్నాం. We cannot bring of that, but yet we come to the point of God corrects us because he loves us. So the point కూడా ఇక్కడికి వస్తుంది కూడా అదే. So when you have done a mistake, so ఇక్కడ పేజ్ నెంబర్ 103 లో మళ్ళీ ఒకసారి నేను చదువుతున్నా చూడండి. The 103 it says that I would rather know the Lord than any other person I could mention.
I would rather know him and walk in his true counsel. When I am wrong, he will always tell me the truth. He will not lie to me. When I am in error, he does not tell me, it's all right, son, just continue on it. He tells me, I love you, you are wrong. That's what, when I'm wrong and God corrects గా మనము చూస్తా ఉన్నాం. సో అందుకే దట్స్ ద ప్రూఫ్. కొత్త నిబంధనలో శిష్యులు ఒకసారి యేసుక్రీస్తు వారిని అడుగుతారు, వీరు ఎందుకు ఈ విధంగా సృష్టించబడ్డారు, వీళ్ళ పితరులు చేసిన పాపమా వీళ్ళు చేసిన పాపమా అంటే యేసుక్రీస్తు వారు అంటారు, ఎవరు చేసిన పాపం కాదు, దేవుడు మహింపరచబడటానికి వీళ్ళు ఇట్లా తయారు చేయబడ్డారు అని యేసుక్రీస్తు వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు శిష్యులకి. అంటే వారికి ఏదన్నా అంగవైకల్యం ఉన్నా, లేకపోతే కుంటివారు ఉన్నా, గుడ్డివారు ఉన్నా, మూగవారు ఉన్నా, ఎందుకు వీళ్ళు ఇట్లా తయారు చేయబడ్డారు పాపాన్ని బట్టి అంటే, పాపాన్ని బట్టి కాదు కానీ వాళ్ళ ద్వారా దేవుడు మహింపరచబడటానికే వారు ఈ విధంగా సృష్టించబడ్డారని అంటాడు. దాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? సో అక్కడనే మీరు అన్నదానికి ఆన్సర్ ఉంది బ్రదర్, మీరు అన్నదానికి ఆన్సర్ ఉంది. అది దేవుని యొక్క మహిమ కొరకే మనము చూస్తాను. సో it's for them. But again we come to the point of again that there is a consequence of parents also is there. So దాన్ని మనం కంప్లీట్ గా డినై చేయలేం. Consequence of the parents will be there where we cannot deny చేయలేం. కానీ కొన్ని సందర్భాలలో అది దేవుని యొక్క మహిమ కొరకని మనము ఆలోచించాలి. అట్లా అందుకనే ఎవ్రీ పేరెంట్ నీడ్ టు బి వెరీ మచ్ కేర్ఫుల్. పర్టికులర్లీ it's about father, because fathers only blessings గాని కర్స్ గాని ఇట్స్ fathers గా మనము చూస్తాం. తండ్రి యొక్క ఆశీర్వాదాలు గాని దీవెనలే గాని పిల్లల మీదకి వస్తాయని చెప్పేసి మనము బైబిల్లో మనము ఎంతో ఖచ్చితంగా, ఎందుకంటే దానికి ఉదాహరణనే మనం తీసుకుంటాం. ఉదాహరణ ఏం తీసుకుంటాము? ఒకటి వచ్చేసి కెయిన్ ని మనం తీసుకుంటాం. ఓకే, సో మనము బైబిల్లో మనం చదువుకుంటాం, కెయను ఏబెలు గురించి మనము చదువుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనము చూసుకున్నప్పుడు నోవా యొక్క కుమారులలో మనము చూసుకున్నప్పుడు హామున్నాడు, జాఫేత్ ఉన్నాడు. హామును బట్టి కానాను వంశము శపింపబడినట్లుగా మనము బైబిల్లో మనము చూస్తా ఉన్నాం. మళ్ళీ అబ్రహాము విషయంలో కూడా మనము చూస్తా ఉన్నాం. ఆదికాండము 22వ అధ్యాయం, నిన్ను బట్టి నీ సంతతి వారు ఆశీర్వదింపబడతారు అని చెప్పేసి. అందుకనే ఇట్స్ రిలేటెడ్ టు ది ఫాదర్స్ బట్టి అది పిల్లల మీదకి అన్నది కూడా మనము చూస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు అన్నట్టుగా there are certain things it's for the glory of God గా మనము చూస్తా ఉన్నాం. కానీ ఏదైతే ఇప్పుడు మనం చూస్తా ఉన్నామో ఆఫ్టర్ ఎ బిలీవర్ అండ్ వి న్యూ దట్ గాడ్ కరెక్ట్స్ us. ఎందుకు దేవుడు మనల్ని కరెక్ట్ చేస్తాడు? మనం తప్పు చేస్తాం కాబట్టి కరెక్ట్ చేస్తాం. ఇక్కడ మొదటి కొరింథీ 11వ అధ్యాయం 32వ వచనంలో లోకంతో పాటు ముందే. ఓకే, సో అందుకనే మనము ఎన్నో ఉన్నాయి, లైక్ ఎన్నో ఉన్నాయి. మన ఎనోష్ అన్నట్టుగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31-32వ వచనం ప్రకారంగా అక్కడ ఒక కారణం ఉన్నది. ఎందుకంటే లోకము తీర్పు తీర్చకుండా నేను మిమ్మల్ని తీర్పు తీర్చేటట్టుగా అని చెప్పేసి మనం అక్కడ చదువుకుంటా ఉన్నాం. మళ్ళీ మనము వెళ్ళిపోయి మళ్ళీ ఎబ్రిలకు రాసిన పత్రికలు మనం చదువుకున్నప్పుడు ఇట్ ఈస్ టు పోర్ట్రే ఆఫ్ హిస్ లవ్, ఆయన యొక్క ప్రేమను మనకు వ్యక్తపరచడానికి అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. తర్వాత మనము నీతి ఫలమును ఫలించాలి అని చెప్పేసి మనం చూస్తాం. దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఆర్ దేర్. ఓకే, దేర్ ఆర్ సో మెనీ రీజన్స్ ఆర్ దేర్ అబౌట్ వై గాడ్ పనిషెస్ అ బిలీవర్. ఓకే, రక్షణ పొందుకున్న తర్వాత, క్రీస్తును ఎరిగిన తర్వాత, క్రీస్తులో నువ్వు నడుస్తున్నప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనల్ని సరి చేయాలని చెప్పేసి దేవుడు ఆశించినట్టుగా మనము చూస్తా ఉన్నాం. సో అందుకని దాన్ని మనము నెగిటివ్ గా కాకుండా, ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ ద థింగ్ ఇన్ ఎ నెగిటివ్ బట్ ఇన్ ఎ పాజిటివ్ యాటిట్యూడ్ గా. గాడ్ ఈస్ లవింగ్ మీ, సో దట్స్ ద రీజన్ హీ ఈస్ కరెక్టింగ్ మీ. అండ్ దేవుని యొక్క కరెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇట్స్ అ పెయిన్ఫుల్ కరెక్షన్. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము
9వ వచనము 10వ వచనం 11వ వచనంలో క్లియర్ గా రాయబడ్డది. ఇట్స్ వెరీ క్లియర్లీ మెన్షన్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ గా అన్న దాన్ని మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో దట్స్ వాట్ ఇట్స్ అబౌట్ when I am wrong, God corrects me because he loves me. Instead of being discouraged, instead of being okay, so that's what ఇక్కడ కూడా మనము పేజ్ నెంబర్ 103 లో చదువుకున్నప్పుడు, but brother Peter, if we tell people that we are going to offend them, who cares? If they are offended for the word's sake, it means they don't love God. If a man loves the laws of God, and nothing will offend him, when they become offended, they won't have you don't have to judge them. You can very well be sure the word has already judged them. They become offended because the word of God says they do not love God's love. In Psalms 119 verse 165 says, great peace have they which love thy law, and nothing shall offend them. కీర్తనలు 119వ కీర్తన 165వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు 5వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇట్ సేస్ అబౌట్ 119వ కీర్తన ఈ ధర్మశాస్త్రం ప్రేమించువానికి ఎంతో నెమ్మది కలదు, వాడు భూమి త్రొట్టిల్లుటకు కారణమేమీ లేదు. ఓకే, సో ధర్మశాస్త్రము ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలుగును అని చూస్తా ఉన్నాం. సో if you get offended, it's simply because you don't love the laws of God enough. Okay, we have to love the laws of God. దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాలి. Counsel cannot be given by a person who does not love God's laws, because he will give out of his own mind and his own heart the counsel that he wants to hear. So that's what he said. Joshua, in the presence of the Lord, did not he? Do you want to be a counselor today? You had better sit in the presence of the Lord a while. You had better get into a place with God, and the anointing of the Lord can come upon you and can give, and God can begin to give you righteous judgments. One of these spirits is judgment. Until you come into the presence of the Lord, where the Lord can counsel you, you are not going to have the spirit of judgment working in your life, and you will be wide in some areas of your life. The complete Christian who is working with God and walking in God to any real value for God is a man or woman that has all seven spirits working in them. So it's coming to andukane we can get the counsel of God. We can get the counsel of God. It is only when ఎప్పుడు అది సాధ్యము అని అంటే it is saying about when we sit in the presence of the Lord. దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్నప్పుడే, దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడే దేవుడు ఆయన తన యొక్క సంగతులను, తన యొక్క విషయములను మనకు బయలుపరుస్తాడు అని చెప్పేసి మనము అక్కడ చూస్తాము. It is when we are in his presence, and his presence only help us. His presence only help us to understand the things of the Lord. So the second point ga manamu raskoni unnam. And the third point that we have written is about God's counsel gives authority. God's counsel gives authority ga manamu raskoni unnam. It is from the page number 104 nundi 104 nundi 106 varaku manamu chadukunnappudu there we see it is the counsel of God. It is the counsel of God that gives. It's coming to the point, and where we see it is the counsel of the Lord that gives the authority. Page number 104 nundi manamu chadukunnappudu there when we read of these pages ఈ యొక్క పేపర్ లో మనము 104 నుండి 106 వరకు మనము చదువుకున్నప్పుడు there we understand about it is okay, it's a God's word. It is a God's word that gives us the authority. It should be in the
word of wisdom and 6 వరకు 104 నుండి 106 వరకు మనం చదువుకున్నప్పుడు there we see about it's coming to the point it's coming to the point of it's the authority that comes to us, the final authority that comes to us, it is from the written word of God. ఎందుకంటే ఇక్కడ మనం చదువుకున్నప్పుడు when we read in the 2 Samuel chapter 20 verse 16 నుండి verse 16 నుండి 22 వరకు మనము చదువుకున్నప్పుడు there we understand that. Okay, 2 Samuel chapter 20 verse 16 నుండి 22 వరకు మనము చదువుకున్నప్పుడు there we see about it is the word of the Lord. It is the word of the Lord has given about okay, the wisdom and understanding. When the wisdom and understanding comes, and that gives them the final authority ga manamu chusta unnam. So it's coming to the page number 104. When we come to this page number 104 lo manamu chadukunappudu there we come to the point and we see we have a hard time with counsel, don't we? We want to counsel after what we want to see and hear. We had better get back to counseling. Thus says the Lord, it is written. Before Joshua could ever lead this great nation of Israel into the very promises of God, he had to come into the presence of the Lord and know the counsel of God's judgment. No one will be led in with anything less than this. Okay, no, less than this. It's coming to the point. Okay, so Mark Salavis not a point. It's about when we are in the presence of the Lord. When we are in the presence of the Lord, దేవుని యొక్క సన్నిధానంలో మనం ఎప్పుడైతే కూర్చొని ఉంటామో, దేవుని యొక్క సన్నిధానంలో మనము ఎప్పుడు ఉంటామో అప్పుడే it's coming to the point and it says that we could able to give the counsel to the people. We could able to give the counsel to the people, and also it says about okay, Joshua దేవుని యొక్క సన్నిధానంలో కూర్చొని దేవుని సంగతులను తెలుసుకొని ప్రజలకు ఆయన ఇచ్చినట్టుగా మనము మళ్ళీ పేజ్ నెంబర్ 104 third paragraph, we have been taught to just get saved, try to hang around here and there, and it's going to happen to us. No, you get understanding when you apply your heart to know understanding. You get wisdom when you desire wisdom. When you seek after it with a whole heart, you don't get anything from God automatically dropped on you. That's a lie from the pit of hell. The only way you get anything is by seeking after it. The more you seek after it, the more you receive. So that's అందుకనే దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క కౌన్సిలింగ్ మనకు కావాలి అంటే it's saying about and it says that the more that we seek, the more that we seek, the more that we get. So that's what it's coming to the point, and it says that the final authority that it should be is about God's it's saying about to us and celebration of a point. It's about God's counsel gives authority. It should be in the wisdom and understanding of God. Okay, that's the point that we have written. And the fourth point that we wrote, it is about సెకండ్ పాయింట్ ఇందాక ఒకటి చెప్పారు కదా సార్, జడ్జింగ్ గురించి, కరెక్షన్ గురించి. సార్ కరెక్షన్ కొన్ని సందర్భాల్లో మనం కరెక్షన్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళు డోంట్ జడ్జ్ మీ అని అంటారు. అవునండి. వాట్ ఈస్ ది అంటే మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ జడ్జింగ్ అండ్ కరెక్షన్? వాళ్ళు జడ్జ్ చేస్తూ కరెక్షన్ చేసేదాన్ని జడ్జింగ్ అంటారు, పాస్టర్ ఒకటి చెప్తాడు ఇలా చేయొద్దు అలా చేయొద్దని చెప్పినప్పుడు వాళ్ళు అంటారు మీరు తీర్పు తీర్చకూడదని దేవుడు చెప్తుంటే మీరు ఎలా తీర్పు తీరుస్తారు, అలా ఎలా చెప్తారు, ఇలా ఎలా చెప్తారు అని అంటారు. సార్ అందుకనే మనం అన్నాము when we come into the 2 Timothy chapter 3 16-17 ప్రకారంగా 2 Timothy chapter 3 16-17 ప్రకారంగా దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుడు వాక్యాన్ని ఎందుకు ఇచ్చాడు అని మనము కరెక్షన్ చేయాలి. Okay, for all scripture is given for the inspiration
దైవావేశం వలన తప్పు దైవావేశం వలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అని చెప్పేసి మనము చూస్తాం. సో అందుకని ఇట్స్ కమింగ్ టు ద పాయింట్, వై డిడ్ గాడ్ గేవ్ ద బైబిల్ దట్ గాడ్ హెస్ గివెన్ టు అస్? ఇట్స్ ఓన్లీ టు కరెక్ట్. అందుకనే సేవకుడు కంపల్సరీగా సరి చెయ్యాలి. సేవకుడు కంపల్సరీగా సరి చెయ్యాలి. అందుకనే నేను అన్నాను, ప్రీచింగ్ కూడా 3 డైమెన్షన్స్ లో, ఇంటెలెక్చువల్ గా వెళ్ళాలి, ఎమోషనల్ గా వెళ్ళాలి, విల్ పవర్ గా వెళ్ళాలి. అయితే విశ్వాసులు సార్ మనం చూసినట్లయితే సేవకుడు ఏదైనా కరెక్షన్ చేసినప్పుడు సేవకుడు నువ్వే సరిగా ఉండట్లేదు, మమ్మల్ని కరెక్షన్ చేస్తున్నావు అని రిటర్న్ గా క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదేవిధంగా సేవకుడు రోల్ మోడల్ గా ఉండి వాళ్ళని కరెక్షన్ చేస్తే వాళ్ళు అయినా కానీ నువ్వు ఇలా ఉండట్లేదు, నువ్వే ఉండట్లేదు, మాకెందుకు చెప్తున్నావు అని కూడా విశ్వాసులు అడుగుతూ ఉంటారు చాలా సందర్భాలు. అవునండి, అది చాలా పెద్ద ఛాలెంజ్ గా ఉన్నది సార్. అవును. సో అందుకనే ఎప్పుడు కూడా మనం అందుకే అంటాం కదండి, ఎప్పుడు కూడా it's always very important that a servant of God need to set an example to before the నేను ఎప్పుడు కూడా క్లాస్ లో కూడా నేను అన్నాను, the first audience that comes to me, it's my family. It's my family. ఎందుకంటే చర్చ్ దూరంగా ఉంది, కానీ వచ్చేది ఎవరంటే నా భార్య, నా పిల్లలే. నేను ఎప్పుడు కానీ అక్కడ నిలబడి మాట్లాడినప్పుడు ఛాన్సాలు మా పిల్లలే ప్రస్తావించి లేదా నొక్కి చెప్పారు, ఇక్కడ ఇట్లా మాట్లాడిండు మన ఇంట్లో ఎందుకు అట్లా. సో అందుకనే ఎప్పుడు కానీ కూడా నన్ను నేను పరీక్షించుకొని ఎప్పుడు కూడా నేను ఒక మాటను పలికేదానికంటే ముందుగా దానికి నేను ఎంతగా న్యాయం చేకూరుస్తున్నాను అన్నది చూసుకోవాల్సిన ఒక అవసరత నాకెంతో ఉందండి. బికాజ్ నేను అందుకనే ఇట్స్ ఆల్వేస్ కానీ మీరు అన్నట్టుగా కూడా చాలా మంది ఆ విషయాన్ని పట్టించుకుంటలేరు కాబట్టి వాక్యము అన్నది అది తప్పుడు త్రోవలో, తప్పుడు దిశలో వెళ్తా ఉన్నది. కరెక్షన్ డిఫరెన్స్ ఉంది కదా సార్ రెండిట్లో. జడ్జ్ చేయడము, కరెక్షన్ చేయడంలో డిఫరెన్స్ ఉంది చాలా. అందుకే అంటున్నాను, ఉన్నది లేదని మనం అంటే ఉన్నది, కానీ మెయిన్ వర్క్ వచ్చేసి పాస్టర్స్ వర్క్ వచ్చేసేమి, మెయిన్ వర్క్ పాస్టర్స్ వచ్చేసరికి. ఎందుకంటే మనం 2 తిమోతి 3:16 బేస్ చేసుకోండి. నేను జడ్జ్ చేయాలన్నా, నేను కరెక్ట్ చేయాలన్నా నాకు ఆధారం ఏంది? 99% కరెక్షన్ ఉంటుంది సార్, 1% జడ్జ్మెంట్ ఉంటుంది. ఆ అంతే. 1% ని 99% కింద ట్రీట్ చేస్తున్నారు. అంతే 1% జడ్జ్ చేసేది ఉంటుంది, అది ఎవరు చేయరు. కానీ కరెక్షన్ నే జడ్జ్మెంట్ ఎందుకు ఇస్తున్నావు అని వాళ్ళని రివర్స్ అటాక్ చేస్తారు. చేసుకుంటారు. సో అందుకనే ఇట్స్ మనకు స్టాండ్ పాయింట్ 2 Timothy 3:16 that we take. It's for correction, for reproof, for correction, for edification in righteousness అన్నదాన్ని మనము చూస్తాము. ఓకే, the 4th point, counsel has a purging effect. పేజ్ నెంబర్ 106 లో మనం రాసుకొని ఉన్నాం, పేజ్ నెంబర్ 106. సో where we come to the point of కింది నుండి థర్డ్ పారాగ్రాఫ్. ఓకే, we come to the పేజ్ నెంబర్ 106 కి వచ్చినప్పుడు God is saying to us, it's time that the purging or the burning began to be increased until no sin is left among my people. Achan had a little sin, just a few things. Chapter 7 of Joshua. What could that hate? The only problem was God said, you shall not take anything from that city. He hid it. That's the problem with sin. You cannot even enjoy it. You cannot even sin when you become a Christian. You have to hide it all the time.
God knows it is there. God is sending counselors into the body. Okay, into the body. Body is referring for a church ga manam chustam. Okay, God is sending counselors into the body. He will raising them up. They are not going to allow sin. They are going to tell the truth. They are going to tell a person, look, if you are in sin, you are going to die for it if you don't get it out of your heart. Achan just kept it hidden. God revealed it to Joshua. What did he do about it? Did he tell Achan to repent? No. He said, confess it. He killed Achan, his wife, his children, his livestock, everything he had was destroyed. For everything that Achan did against God, he paid a price multiplied. When they got through with him, they threw stones on him and burned him. So it's coming to the point of, okay, God's counseling. It's a purging. శుద్ధి చేయడంగా ఇక్కడ జాషువా చాప్టర్ 7 లో మనకు అందరు కూడా తెలుసు ఐ. It's about the place called I, and where we see about okay, the people of Israel have lost the battle with this small city. ఎరుకో గోడలను జయించి ఎరుకో గోడలను కూల్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి చిన్న పట్టణం దగ్గర ఓడిపోయారు. ఎందుకు అనంటే అఖాను చేసిన ఒక పాపంని మనము చూస్తా ఉన్నాం. ఆ పాపము ఇట్స్ దేవుని యొక్క వాక్యం కూడా ఇట్స్ అగైన్ టు సే దట్ ఇట్స్ అ టైమ్ ద పర్చింగ్ ఆర్ ద బర్నింగ్ బిగిన్ టు బి ఇంక్రీస్డ్ until no sin is left. So God's counseling is the purging. ఎందుకంటే పాపమును బయలుపరచడంగా మనము చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యము అన్నది మనము చేసే ఒక పొరపాటును మనం చేసే ఒక that's what counseling has a purging effect to it called burning. Whenever you start setting true counseling in order based on wisdom and understanding, it starts to put might and knowledge and burning into a person's life. A lot of people walk away from you because they don't want to be burned. They like to hold on to what they have. If it's sin, just hang on it. Nobody is going to know about it. Oh yes, somebody knows about it. Somebody will know about it. So అందుకనే it's coming to the point of మనము సరి అయిన వాక్యాన్ని మనం అందించినప్పుడు, ఎందుకంటే సరైన వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుందండి? సరైన వాక్యం ఎప్పుడు కూడా ఏం చేస్తుంది? అది ఎప్పుడు కూడా ఖండిస్తుంది. దేవుని వాక్యము ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉన్నది. ఖండించడము, బుద్ధి చెప్పడము, సరిచేయడంగా, హెచ్చరించడంగా మనం చూస్తాం. ఎందుకంటే మనము తీసుకున్నది ఎక్కడి నుండి? ఇట్స్ ఫ్రమ్ ది తిమోతికి రాసిన పత్రిక, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతంతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. సో దేవుని వాక్యం ఏమంటుంది? సమయమందు అసమయం నందు వాక్యమును బోధించు. ఎందుకు అనంటే it says about what? సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు, ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. Okay, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. So where we see about okay, the negative side of preaching. It's about what? It's about it says that it's convince, rebuke, exhort. Convince, rebuke, exhort. So convince, it's coming to the point of, it's coming to the point of correcting behavior, correcting behavior. So convince వచ్చేసింది, it's that correcting the behavior or false doctrine by using careful biblical arguments to present, to help a person understand the errors that are in his life. So అందుకనే it's coming to the point of convince, rebuke,
Rebuke is what? Correcting the person's motives. Rebuke is what? Correcting the person's motives by convincing him of his sin. His sin. ఆయన లోపల ఉన్న ఒక పాపాన్ని మనము చెప్పడం, because that has to lead him into the repentance. So that's what, counseling always has a purging effects or the burning. So మనము దేవుని యొక్క వాక్యాన్ని బోధించేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి లోపల ఆ పశ్చాత్తాపము, ఎందుకంటే మన ప్రతి ఒక్క బోధ అనేది ఎక్కడ నడిపియాలని, రక్షణలోనికి, మారు మనసులోనికి నడిపియాలి అని చెప్పేసి మనము చూస్తా ఉన్నాం. And then the fifth point that you wrote it, it's about God's counsel is true and will never change. God's counsel is true and will never change. Page number 107. Page number 107 లో చూసుకున్నప్పుడు it's about God's counsel never changes. Okay, when we come into the 107, 1 Kings chapter 12 verse 6. 1 Kings chapter 12 verse 6, it says that, and the king Rehoboam consulted with the old men that stood before Solomon his father while he ate leave, and said, how do ye advise that I may answer this people? And they spake unto him, saying, if thou wilt be a servant unto this people this day, and will serve them, and answer them, and speak good words to them, then they will be thy servants forever. But he forsook the counsel of the old men. We have a tendency to do that. We want something different. We better not forsake the old path, but learn that God's counsel is true and will not change. If you look around long enough, you'll get somebody to feed your mind exactly what you are looking for. So అందుకనే the point, మనం రాసుకున్న ఒక point ఏంటంటే, God's counsel is true and will not change. God's counsel is true and will not change. So many people, they try to change, but we knew that God never changes. He never change, and his word never changes. మనకు మలాకి 3:6 ప్రకారంగా ఏందని, I change not. So God don't change for good or for bad. God don't change for better or for worse. He never change. So we see about God never change. Malachi 3:6 prakaranga, God never change, and God's word never change. Malachi 3:6. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. సో నేను మార్పు లేని వాడను గనుక మీరు లయము కాలేదు. అదే మాట మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. ఓకే, ఆయన అవును యుగయుగములు ఒకే రీతిగా ఉండును. సో దేవుడు మారని దేవుడు కాబట్టి ఆయన వాక్యము గాని ఆయన మాటలు గాని మారదు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. సో మ్యాన్ మే థింక్ or man may feel that God's counsel or God's word need to be changed. దేవుని మాటలు, దేవుని వాక్యము మార్పు చెందాలని చెప్పేసి మనిషి అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు ఆయన మారని దేవుడు, ఆయన వాక్యం కూడా ఎప్పుడు కూడా మారదు అని దేవుడు మనకు ఎంతో క్లియర్ గా దేవుడు మనతో
సెలవిస్తూ ఉన్నాడు. So the Lord says very clearly that he change never, because he never changes and its word never change. God never change and God's word never changes. God never change and God's word never changes. The Bible is saying to us, దేవుని యొక్క వాక్యము మనతో అంటున్న ఒక మాట లేదా మనతో సెలవిస్తున్న ఒక మాట, it's God never change and his word never change. Okay, the further point that we wrote here, it's about God's counsel builds the lives of people. God's counsel builds the lives of the people గా మనము పేజ్ నెంబర్ 108 పేజ్ నెంబర్ 108 లో మనం చూసుకొని ఉన్నాం. God's counsel builds the lives of the people గా మనము రాసుకొని ఉన్నాం. And we have written about it's builds, God's counsel builds the lives of the people. Okay, page number 108. When you come into the okay, First Kings chapter 12 verse 10. First Kings chapter 12 verse 10. There we see about. Okay, so it says that, and the young men that were grown up with him spake unto him, saying, thus said, thus shalt thou speak unto these people that speak unto thee, saying, thy father made our yoke heavy, but make thou it lighter unto us. Thus says thou say unto them, my little finger shall be thicker than my father's loins. And now whereas my father did laid you with a heavy yoke, I will add to your hope, my father hath chastened you with whips, but I will chasten you with scorpions. A better way, right? During Solomon's reign, the kingdom was built to the highest portion of its glory. Here comes along a son, and instead of taking the counsel to build that kingdom greater, he took counsel to glorify himself. He did not seek after the wisdom of counsel and understanding that had been attained through the age, but turned to his own ways. That's the way it usually goes. When we begin to seek counsel, we always get people of like-minded together. We'll get somebody that says, oh, that's okay, that's fine. If we want to do something, we'll finally find somebody who will agree with us. But I thank God for the wisdom, the understanding and counsel that has been handed down from ages. We can never exalt ourselves to any position in God. We must become servants, just like this old counsel had told him. So it's coming to the point. Okay, ఇదంతా చదివేదానికంటే మనం రాసుకున్న ఒక పాయింట్. So what is the point that we have written? రాసుకున్న ఒక పాయింట్. It's written is about God's counsel builds the lives of the peoples గా మనము చూస్తా ఉన్నాం. It's whereas man's counsel always destroys the lives of the people గా మనం చూస్తాను. Okay, the next point that we wrote is about false counsel splits. False counsel splits. False counsel splits. So like page number 109 నుండి 110 వరకు, పేజ్ నెంబర్ 109 నుండి 110 వరకు మనము చదువుకున్నప్పుడు there we see about, because of this false counseling, okay, ఈ యొక్క రెహబాము సొలొమోను యొక్క కుమారుడు, ఓకే, పెద్దలు ఇచ్చిన మాటను ఆలకించకుండగా, పెద్దలు ఇచ్చిన సంగతులను వినకుండగా అతను ఏం చేశాడు? ఆయన ఓకే తన యొక్క తోటి సహోదరులు లేదా తోటి వయసు కలిగిన వారి ఒక మాటను విని ఆలకించినందుకు రాజ్యము 12 గోత్రములు 2.5 గోత్రములు 9.5 గోత్రములుగా విడిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. రాజ్యము ఒకటిగా ఉన్న ఒక రాజ్యము 2గా విడిపోయినట్లుగా మనము చూస్తున్నాం. సో అందుకని when we have a false counsel, and the false counsel always splits గా మనము చూస్తాను. It's always splits the, okay, it's always splits the group అన్నది మనం ఇక్కడ
చదువుకుంటా ఉన్నాం, we read and we understand. It's always splits the group where it's coming to the point of it. And the next point that we wrote is about God's counsel must be pleasing unto God. God's counsel must be pleasing unto God. So 8th point, God's counseling must be pleasing unto God. So page number 112 prakaranga, page number 112 prakaranga, it's that our counsel, it always please God rather than pleasing self ని ప్లీజ్ చేసుకునే దానికంటే దేవుణ్ణి సంతోషపరిచేలాగా ఉండాలని మనం చూసుకొని ఉన్నాం. And then the 9th point that we wrote is about God's counsel bring. The 9th point that we wrote is about God's counsel brings deliverance and liberty. God's counsel brings the deliverance and liberty that we have. When we read page number 111, 113 page number లో మనం చదువుకున్నప్పుడు then we understand that it's God's counsel brings the deliverance and liberty. So అదే man's counsel అయితే మనం ఎప్పుడైతే ఈ యొక్క పేజ్ నెంబర్ 113 నుండి 118 వరకు మనం చదువుకున్నప్పుడు 113 నుండి 118 వరకు మనము చదువుకున్నప్పుడు there we understand that there it says about where it leads a person into bondages. It leads a person into the bondages. ఎందుకంటే ఆ ట్రెడిషన్స్ లోనికి ఆచారంలోనికి అది తీసుకొని వెళ్ళిపోయినప్పుడు and that makes a person. And the 10th point that we wrote is about counsel should belong to God. Counsel should belong to God. When we read about page number 119, page number 119 ని చదువుకున్నప్పుడు counsel belongs to God. Counsel belongs to God. It says that it's about counsel belongs to God, not man or anybody. So ఎందుకంటే అక్కడ ఎగ్జాంపుల్ గా 119 లో లాస్ట్ పారాగ్రాఫ్ 119 లాస్ట్ పారాగ్రాఫ్ లో మనం చూసినప్పుడు counsel belongs to God. He trusted Adam and he created the earth, gave it to them and went on about his business. He came to commune with Adam in the cool day and he said, where art thou? We are in the bushes. The woman gave me, always blaming the woman or somebody. My wife made me to do it. The devil made it. The church made me to do it. The preacher made me to do it. No, you cannot use that one. You are going to do what you want to do. So it's coming to the point. Counsel always belongs to the Lord, and we are of part of God. So అందుకని కౌన్సిలింగ్ అన్నది ఎప్పుడు కూడా సో ఇక్కడ ఆదాము అవ్వ గురించి మనం చూస్తా ఉన్నాం. ఆదాము అడిగినప్పుడు ఎందుకు తినొద్దన్న పండును తిన్నవా అంటే ఆదాము సెలవిచ్చిన ఒక మాట ఏందండి, ఇట్స్ అబౌట్ నీవు సో he started to point at God rather than accepting it. ఓకే, మొట్టమొదటిగా ఆదాము పాపం చేసినప్పుడు ఆయన ఎవరిని నిందించాడు? దేవుని నిందించాడు. అవ్వ కంటే ముందుగా దేవుణ్ణి నిందించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. నీవు ఇచ్చిన ఈ స్త్రీయే, ఓకే, ఈ స్త్రీ లేకపోతే అంత బాగుండేది అని చెప్పేసి. సో ఇట్స్ కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ counsel belongs to the Lord and God reveals to us and we have to do it. It's not that I have done this, నేను ఇది చేశాను ఎందుకంటే ఫలానా అని వాళ్ళ గురించి చెప్పడం కాదు, ఫలానా వాళ్ళను తీసుకొని ఫలానా వారిని గురించి మనం మాట్లాడడం అనేది కాదు. కానీ it's always coming to the point. It's always coming to the point and see that the counsel belongs to the Lord and you are the part of God's counsel and the counsel dwells in you. You cannot blame other people for the mistakes you make it if you don't take the counsel of God. So దేవుని యొక్క మాటను తీసుకోకుండా నువ్వు ఇతరులను పైన మనము నింద వేయడం అన్నది సరి అయినది కాదు. when God has given you the thing, ఎందుకంటే దేవుడు ఆదాముతో మాట్లాడాడు, దేవుడు ఆదాముతో సెలవిచ్చాడు, ఆదాము ఆ యొక్క విషయాన్ని గ్రహించి నడుచుకోవాల్సిందిగా, కానీ ఆదాము ఆయన నిందలు వేస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. సో దట్స్ నాట్ the right thing, that he trusts you with counsel and it's always that we want to give the counsel. And the next point that we wrote is the 11th point.
God's counsel must bring repentance and salvation. God's counsel must bring repentance and counseling గా మనము చూస్తాను. God's counsel must bring, ఎందుకంటే దేవుని వాక్యము మనల్ని ఎక్కడికి నడిపియాలి? It has to lead us into the true salvation. It always have to lead us into the true salvation లోనికి, నిజమైన మారు మనసులోనికి, రక్షణలోనికి నడిపించవలసిన ఒక అవసరత ఉన్నది. It's always have to lead us into the true. And then we wrote the 12th point, God's counsel demands us to be compassionate. Page number 128 last నుండి 129 లో మనం చదువుకున్నప్పుడు God's counsel always demands from us to be a compassionate. ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన చేసిన పరిచర్య అంతా కూడా, యేసుక్రీస్తు చేసిన పరిచర్య అంతా కూడా దేని మీద ఆధారపడింది? It's all is connected with the humbleness. It's all connected with the compassion. Okay, compassion తో మనము చూస్తున్నాం కనికరము. So God's counsel demands us to be compassionate. And క్రైస్తవ జీవితంలో ఉండవలసింది, క్రైస్తవుడుగా అని నువ్వు అన్నప్పుడు it's always coming to the point of it's that we should be compassionate. కనికరము చూపించే వారిగా ఉండాలి. కనికరము లేకుండా ఓకే you cannot be a true counselor. పౌలు అంటాడు కదా సార్, పౌలు బలహీనులు నేను సంపాదించుకోవడానికి నేను బలహీనుడిని అయ్యాను అంటాడు కదా సార్. అవునండి. అయితే కంపాషనేట్ గా, అందుకే అంటున్నాను కంపాషనేట్ గా కంపల్సరీగా ఉండాలి. అంటే మనము బికాస్ దట్ ఈస్ the nature of God. It's like when we read in the Ephesians chapter 4, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. Ephesians chapter 4:32. Ephesians 4:32. ఇప్పుడు ఎంత బలహీనంగా ఉంటే అంత తొందరగా విడిచిపెట్టే టైపు తయారైపోయారు సార్ సేవకులు. ఎంత బలహీనంగా ఉంటే వాడిని తొందరగా వదిలిచ్చేసుకుంటే, బలహీనంగా అన్ని విధాలుగా బలహీనంగా ఉంటాడు, ఫైనాన్షియల్ గా అన్ని విధాలుగా బలహీనంగా ఉంటే వాడిని తీసుకురాకుండా, కంపాషనేట్ గా లేకుండా వాళ్ళని, సేవకుడైన వాడు పౌలు అన్నట్లుగా బలహీనుడు అన్ని సంపాదించుకోవడం నేను బలహీనుడిగా మారిపోయాను అంటాడు. ఇప్పుడు అంత కంపాషనేట్ గా మీరు ఇందాక చెప్పినట్టుగా రోల్ మోడల్ గా ఉండాలి కదా. అవునవును. ఓన్లీ వర్డ్ బైబిల్లోనే ఉంటుంది కానీ బయటికి తీసుకొచ్చి దీన్ని ప్రాక్టీస్ చేయట్లేదు సార్. సో అందుకే అంటున్నా బ్రదర్, పాస్టర్స్ ఆర్ బికమ్ ఏ మైల్ స్టోన్స్. చాలా మంది మైల్ స్టోన్స్ అయిపోయారు. సైన్ బోర్డ్స్ మైల్ స్టోన్స్. అంటే ఓన్లీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి 3 కిలోమీటర్లు అని ఇటు సైడ్ పోవాలి అన్నది అలానే అయిపోయారు. కానీ ప్రాక్టికల్ గా అన్నది మనము చూస్తా, ప్రాక్టికల్ లైఫ్ అన్నది లేకుండా పోయింది. అండ్ అది ఎక్కువగా డ్రాబ్యాక్. దట్స్ ద మోర్ డ్రాబ్యాక్ ఇన్ ద మినిస్ట్రీ, ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ లో కూడా మనము చూస్తా ఉన్నాం. అది ఎప్పుడు కూడా ఒక సేవకునిగా కరెక్ట్ చేసుకోవాల్సిన ఒక అవసరత ఎంతగానో ఉన్నది. ఎందుకు అనంటే మనము దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవునికి లెక్కప్ప చెప్పాలి. ఎందుకు నేను మాదిరికరంగా ఉండాలి అనంటే దేవునికి లెక్కప్ప చెప్పాలి అన్నది మనము బైబిల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క 1 పేతురు 5వ అధ్యాయం ఒకసారి చదవండి. 1 పేతురు 5వ అధ్యాయము మొదటి 4 వచనాలు. మొదటి 4 సార్. తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైనా నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను. బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనస్సుతోనూ మీ మధ్యనున్న దేవుని మందను పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగించబడిన వారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాదిరులుగా ఉండుడి. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. సో అందుకనే అక్కడ మాదిరికరంగా ఉండాలి. ఎందుకు అనంటే దేవుడు నీకు వాడబారని మహిమ కిరీటము దేవుడు ధరింపజేస్తున్నాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. సో చాలా మంది దే ఫెయిల్ టు అండర్స్టాండ్ దట్ అన్న దాన్ని మనము చూస్తా ఉన్నాం. ఓకే, సో దట్స్ వాట్ ఇట్స్ అబౌట్ ద కంపాషన్ ఈస్ ద థింగ్ దట్ గాడ్ ఎక్స్పెక్ట్స్. ఎందుకంటే అది గాడ్స్ నేచర్. ఇందాక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32 లాగా, ఎఫెసీ 4:32. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. కరుణా హృదయులై, కంపాషన్, టెండర్ హార్టెడ్, అద కంపాషన్ మనము చూస్తా ఉన్నాం. సో అందుకనే ఈ యొక్క కంపాషనేట్, గాడ్స్ కౌన్సిల్ ఆల్వేస్ డిమాండ్స్ us to be compassion, where Jesus Christ always had of that nature. Jesus Christ always had about the nature of compassion. సో ఎందుకంటే మనము మత్తయి సువార్త 9వ అధ్యాయం కానీ, మత్తయి సువార్త 14వ అధ్యాయం కానీ, యోహాను సువార్త 4వ అధ్యాయం కానీ మనం చదువుకున్నప్పుడు యేసుక్రీస్తు, లూకా సువార్తలో మనం చదువుకున్నప్పుడు కూడా యేసుక్రీస్తు he is always with the compassion, where we see that he was with the compassion. The Bible is saying to us when we read in the ministry of Jesus Christ. In the ministry of Jesus Christ, he's always had a compassion. He's always had a compassion over the people ga manamu chusta unnam. Okay, so that's what we see. Luka suvarta 7:13. Luka suvarta 7:13. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఓకే, సో ఆమె మీద కనికరము చూపించారండి. మళ్ళీ లూకా సువార్త 10:33. లూకా సువార్త 10:33. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకూళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించెను. So we see about the compassion. The Bible is saying to us that he had a compassion. So that's what Yesu Christ యొక్క పరిచర్య అంతా కూడా it's always moved with the compassion గా మనము చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 9:36. మత్తయి సువార్త 9వ అధ్యాయం 36 వచ్చింది. ఆయన సమూహములను చూసి వారు కాపలిలేని గొర్రెవలే వెతికి చెదిరి ఉన్నందున వారి మీద కనికరపడి వారి మీద కనికరపడి అని మత్తయి సువార్త 14:14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచు. వారి మీద కనికర పడి అని చెప్పేసి మనము చూస్తాం. మళ్ళీ మత్తయి సువార్త 15:32. మత్తయి సువార్త 15:32. అంతటా యేసు తన శిష్యులను పిలిచి ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనుక వారి మీద కనికరపరుచున్నాను. వారి మీద కనికరపరచు. మళ్ళీ మత్తయి సువార్త 18:27. ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వారిని అప్పు క్షమించు. ఓకే, కనికర పడి అని మనము చూస్తా ఉన్నాం. తర్వాత మత్తయి సువార్త 18:33.
నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోటి దాసుని కరుణింపవలసి ఉండను కదా అని వారితో ఓకే, తర్వాత 20:34 మత్తయి సువార్త 20:34. కాబట్టి యేసు కనికరపడి వారి కన్నులు ముట్టెను, వెంటనే వారు దృష్టి పొంది ఉన్నారు, ఆయన వెంట వెళ్ళిరి. ఓకే, సో యేసు కనికరపడి అంటే జాలిని కనికరమును మనము చూస్తా ఉన్నాం. సో అదే ఒక విషయము దేవుని యొక్క వాక్యం కూడా మన నుండి ఆశించేది, మన నుండి కోరుకునేది. ఇట్స్ ఇన్ ద మినిస్ట్రీ ఆల్వేస్ దేర్ షుడ్ బి వాట్ కంపాషన్. గాడ్స్ కౌన్సిల్ డిమాండ్స్ us to be కంపాషనేట్ గా మనము చూస్తా ఉన్నాం. అండ్ నెక్స్ట్ పాయింట్ 13th పాయింట్ మనం రాసుకుంది, గాడ్స్ కౌన్సిలింగ్ ఈస్ ఫర్ ఆల్. గాడ్స్ కౌన్సిలింగ్ ఈస్ ఫర్ ఆల్. ఓకే, ఇట్స్ ఫర్ ఆల్. పేజ్ నెంబర్ 129 లో మనం చదువుకున్నప్పుడు ఇట్స్ ఫర్ ఆల్, ఇట్స్ నాట్ ఫర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అన్నది కాదు. దేవుని వాక్యము అందరి కూడా చెందినట్లుగా మనము చూస్తా ఉన్నాం. And the 14th point, God's counsel demands us to be servants. God's counsel demands us to be servants ga manamu chusta unnam. Endukante when we read in the page number 129 page number lo manamu chadukunnappudu it's God's counsel always demands us to be servants rather than being a boss. Okay, boss ga undedanikante అధికారులుగా ఉండేదానికంటే లేదా వాళ్ళ మీద రాజ్యము చేసేవారు దానికంటే దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నది. ఇట్ ఈస్ ఆల్వేస్ దట్ వీ షుడ్ బి సర్వెంట్స్ బికాస్ దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ థాట్ అండ్ హీ వాస్. యేసుక్రీస్తు ఆయన శిష్యులకు నేర్పించింది, మనిషి కుమారుడు పరిచారము చేయుటకు చేయించుకోవడానికి రాలేదు అని చెప్పేసి దేవుని వాక్యము మనకు మత్తయి సువార్త 20:27లో సెలవిస్తున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. అందుకనే నువ్వు ఒక అధికారిగా ఉండాలి అని అంటే దేవుని వాక్యము మనతో అంటున్న ఒక మాట, నువ్వు దాసులుగా ఉండాలి. యూ షుడ్ బి ద సర్వెంట్స్, ద బైబుల్ సేస్. అందుకనే when you know the word and the word of God always expects from us to be the ministers rather than ministering. Okay, so that we have to be the ministers. And then the 15th point, రాసుకుని God's counsel brings peace. 15th point మనం రాసుకుని God's counsel brings peace. పేజ్ నెంబర్ 130లో మనం చదువుకున్నప్పుడు there is a counsel of peace. So God's counsel always brings what? A peace, because God wants us to be a peacemakers. Matthew 5:9 ప్రకారంగా దేవుని వాక్యము సెలవిస్తున్న ఒక మాట, బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్, సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడును. అంటే మనం సమాధాన పరిచేవారుగా ఉండాలి. అంతేకాకుండా దేవుని యొక్క వాక్యము మనం ఎక్కడికి వెళ్ళినా ఆ ఒక ఇంటి యొక్క సమాధానము కొరకు ప్రార్థన చేయాలని మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనంలో మీరు ఏ ఇంట్లోకి మీరు వెళ్ళినా ఆ ఇంటి యొక్క సమాధానము కొరకు ప్రార్థన చెయ్యాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనము సమాధానముగా ఉండాలనే దేవుడు మనల్ని పిలుచుకున్నట్లుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనము మనకు తెలియజేస్తున్నది. The Bible always teaches to us, and the Bible says to us that it's about the word of God. It's the word of God. The God has called us to live peace. సమాధానము మనం కలిగి సమాధానముతో అందరి దగ్గర జీవించాలన్నది దేవుడు మన నుండి ఆశిస్తున్నట్లుగా, దేవుడు మన నుండి కోరుకుంటున్నట్లుగా దేవుని వాక్యము మనకు సెలవు చేస్తున్నట్లుగా మనము చూస్తున్నాం. The Bible always says to us, the Bible always teaches to us that it's that we need to maintain peace. సమాధానము మనము కలిగి ఉండాలి, సమాధానముతో మనము జీవించాలి అన్నది. ఓకే, and then the 16th point, God's counsel is immutable. God's counsel is immutable, where we have seen God's counsel is immutable గా పేజ్ నెంబర్ 136 లో మనం చదువుకున్నప్పుడు, పేజ్ నెంబర్ 136 లో చదువుకున్నప్పుడు there it says that
ఇట్స్ ఇమ్యూటబుల్, అంటే దేవుని కౌన్సిల్ ఎప్పుడు కూడా మారదు. దట్స్ వాట్ గాడ్ నెవర్. అండ్ ద లాస్ట్ పాయింట్ మనము రాసుకున్న ఒక లాస్ట్ పాయింట్ దట్ we have written is about God's counsel gives life. దేవుని యొక్క కౌన్సిల్ gives us the life. So page number 136 లో, page number 136 లో, where we have written, it gives the life. The counsel of God gives the life గా ఉన్నదాన్ని మనము చూస్తున్నాం. So that leads us next week వచ్చినప్పుడు, that leads us to come to the last chapter of this book. So last chapter of this book, page number 137 నుండి next class కు వచ్చినప్పుడు we'll try to finish it off. It's only 145 pages లో. So next class వచ్చినప్పుడు then we'll try to finish it off of this course. Okay, so ఏదైనా doubts ఉంటే మీరు అడగొచ్చు. If you have any doubts, you can ask about today's class. ఓకే బాబురావు గారు ఉన్నారా? వందనాలయ్య గారు. వందనాలయ్య గారు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు విన్న కౌన్సిలింగ్ మీదనా ప్రార్థన చేయాలి? ఓకే అయ్య గారు, తప్పకుండా ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కళ్ళు మూసుకుంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదము స్తోత్రం ప్రభా. అయ్యా ప్రభా, మాకు శ్రేష్టమైన ప్రభా అవకాశాన్ని ఇచ్చారు ప్రభా. మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రభా మేము నేర్చుకునే దానికి ప్రభా మీరు ఇవన్నీ సిద్ధం చేసి ప్రభా మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు నాయన. ప్రభా ఈ రోజు నాయన గాడ్స్ కౌన్సిలింగ్ గురించి ప్రభా అయ్యా మీ యొక్క భక్తుడు ప్రభా నాయన ప్రొఫెసర్ రేనాళ్ళ వెస్లీ గారు మరి చక్కగా మాకు వివరించారు తండ్రి. స్తోత్రం నాయన తండ్రి యేసయ్య. ప్రభా గాడ్స్ కౌన్సిలింగ్ నాయన రిటర్న్ ఆఫ్ ది వార్డ్ ప్రభా రాయబడిన వాక్య ప్రకారం ప్రభా నడవాలని ప్రభా నాయన మంచిగా ధైర్యం నాయన చెప్పించారు తండ్రి. అంతేకాకుండా ప్రభా గాడ్స్ మరి కౌన్సిలింగ్ లో ప్రభా సిట్టింగ్ హిస్ ప్రెజెన్స్ ప్రభా మీ ప్రెజెన్స్ లో మేము కూర్చొని ప్రభా మీ వాక్యాన్ని చదువుకునే భాగ్యాన్ని గురించాలని ప్రభా ఆయన వాక్యంలో ప్రభా సెలవు ఇచ్చేస్తుంటే, అంతేకాకుండా ప్రభా మరి మీ యొక్క కౌన్సిలింగ్ ప్రభా మాకు అథారిటీ కూడా ప్రభా నాయన నేర్పిస్తుందని చెప్పారు తండ్రి ప్రభా నాయన. అంతేకాకుండా ప్రభా నాయన పర్జింగ్ ది ప్రభా ఆయన మరి ఎఫెక్ట్స్ కూడా ప్రభా నాయన తీసివేసేటట్టు ప్రభా నాయన సహాయం చేయండి తండ్రి. ప్రభా మరి కాబోయే ప్రతి ఒక్క పాస్టర్ ప్రభా మేము ఎంటెక్ స్టూడెంట్స్ అందరం ప్రభా మరి సేవలోకి వెళ్ళనై ఉండగా ప్రభా ఈ కౌన్సిలింగ్ మరి ఎంతో జాగ్రత్తగాను ప్రభా ఎంతో ప్రభా యుక్తిగాను ప్రభా హ్యాండిల్ చేయాల్సి ఉండగా ప్రభా ఆయన ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదు, ఏమి చేయాలో ఏమి చేయకూడదు మరి వాక్య ప్రకారం ప్రభా మాకు టీచింగ్స్ ఆధారంగా చేసుకొని ప్రభా మాకు నేర్పించమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. అంతేకాకుండా ప్రభా నాయన మా కౌన్సిలింగ్ అంతట్లో ప్రభా మేము మీ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళి ప్రభా మీ యొక్క కోపానికి గురి కాకుండా ప్రభా మీ మిమ్మల్ని ప్లీజ్ చేసేటట్టు ప్రభా నాయన మేము ఆయన కౌన్సిలింగ్ చేసే భాగ్యం అనుగ్రహించండి తండ్రి. అయ్యా ప్రభా ఇంకా డెలివరెన్స్ అండ్ లిబర్టీ కూడా ప్రభా మీరు దయచేయండి ప్రభా వాక్య ప్రకారమే ప్రభా నాయన. ఫిలిప్పీలకు రాసిన గ్రంథంలో, కొరింథీయులకు రాసిన గ్రంథాల్లో ప్రభా మరి రాజులకు రాసిన గ్రంథాల్లో ప్రభా ఇవన్నీ ప్రభా మేము నాయన ఈ యొక్క మా మెమరీలో ప్రభా ఆయన అట్లా ముద్రించుకొని ఈ కనికరం కంపాషన్ గురించి కూడా ప్రభా నాయన మా దగ్గరకు వచ్చేవారి ప్రభా నాయన మీ యొక్క బిడ్డల ప్రభా ప్రేమతో ప్రభా మేము హ్యాండిల్ చేసే భాగ్యాలు గ్రహించాలి తండ్రి. అయ్యా ప్రభా ఇంకా ఈ విధంగా ప్రభా మీకు మంచి కౌన్సిలింగ్ ద్వారా మంచి కౌన్సిలింగ్ మరి మీరు మారని దేవుడు, ఇమ్యూటబుల్ కనుక ప్రభా మీరు మారని దేవుడు ప్రభా. మరి మేము కూడా ప్రభా నాయన మీ యొక్క ఆజ్ఞలందు ప్రభా నాయన తూచ తప్పకుండా పాటిస్తూ ప్రభా మేము ఆచరిస్తూ ప్రభా మా సంఘానికి నేర్పించే భాగ్యాన్ని గ్రహించినటువంటి అయ్యా మీ యొక్క సన్నిధి, మీ యొక్క కౌన్సిలింగ్, మీ యొక్క ఆయన మీ గైడెన్స్, మీ యొక్క కేర్ ప్రభా మరి మాకే కాకుండా మా సంఘాన్ని ప్రభా నాయన అభివృద్ధిలో నడిపించడానికి సహాయం చేయమని చేపించేటట్టుగా ప్రభా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దండి ప్రభా వేడుకొంచున్నాం తండ్రి. ఈ విధంగా రోమన్స్ చాప్టర్స్ నుంచి మరి పాస్టర్ కౌన్సిలింగ్
ప్రభా నాయన కేర్ దగ్గర నుంచి మరి గ్రీక్ పాఠాలు మరి ఇంకా నాయన రెవల్యూషన్ పాఠాలు అన్నీ కూడా ప్రభు మాకు గ్రంథాన్ని మొత్తాన్ని ప్రభు మాకు అంచెలంచెలుగా మరి నిష్ణాతులైన ప్రభు ప్రొఫెసర్స్తో మాకు చెప్పిస్తుంది మీకు వందనాలు తండ్రి. ప్రభు ఈరోజు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. విన్న ప్రతి నాయన బిడ్డను ప్రభా నాయన మరి ఇంకోసారి 1-2 సార్లు ప్రభా మీరు ఇంటికి వెళ్ళి మా నోట్స్ అంతా ప్రభా చదువుకున్న శక్తిని భాగ్యం దయచండి ప్రభా. మేమంతా నాయన సుశిక్షితులమైన సైనికులు లాగా ప్రభా నాయన బయటకు వెళ్ళే శక్తిని భాగ్యాన్ని దయచేయమని మరి మా యొక్క డైరెక్టర్ గారిని మరి ఆయన సంస్థలు ఆయన మరి ఇంకా ఎంతో మందికి దిక్సూచిగా ఉండేటట్టుగా సహాయం చేయమని మరి మా మనవులు మా విన్నపములు మా యొక్క కృతజ్ఞతలన్నిటినీ కూడా నజరేయుడైన యేసయ్య పేరిట ప్రభు మీకు సమర్పించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. గుడ్ నైట్. Good night, sir. థ్యాంక్ యూ సార్. సార్ ఆరోగ్యం ఎట్లా ఉంది సార్? వెస్లీ సార్ మీకు పోయినసారి కూడా పాపం అరగంట ముందు వెళ్ళిపోయారు. ఎలా ఉంది సార్? ఇంకా నెక్ అది వేసుకునే ఉన్నారు, తగ్గలేదా? అవునండి, అవును, తగ్గలేదు. అయ్యో సార్ ఎంతలేదు అయ్యగారు. చివరి దినాల్లో ఇలాంటివన్నీ జరుగుతాయి కాబట్టి అవును అయ్యగారు. అవును. ఏమన్నా అంటే వాక్యంలో ఆకాశం నుండి ఎవడన్నా దిగొచ్చి ఆ అద్భుతాలు చేస్తే వాళ్ళని నమ్మద్దు అన్నారా? అవును. చివరి పౌలు గారు చెప్పారుగా. కాబట్టి వాక్యము గడ్డపాలు ఖాళీ కొట్టకపోతాయి చివరి రోజులలో. ఇస్తరాకు మా సంగతి ఏంటి అంటే ఏం చెప్తారు? చివరి రోజులలో గడ్డపాలు గాలి కొట్టకపోతాయి, అవునా కదా? అవునవును. అవును. ఇస్తరాకుల సంగతి ఏంటి? అవును. క్రమశిక్షణగా క్లాసుకు ముందుగా రావాలా, మంచిగా వినాలా. Okay, thank you so much. I'm very happy. Thank you, sir. Thank you.